శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 52వ శ్లోకం యొక్క అర్థాన్ని సూక్ష్మంగా తెలుసుకుందాం. ఇక్కడ అమ్మవారిని 3వ పాదంలో ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే అన్నప్పుడు ఇక్కడ ఎలా సంబోధించారు అమ్మవారిని? గోత్రాధరపతి అంటే ఈ భూమండలంలో ఉన్న పర్వతాలన్నిటికీ రాజైన హిమవంతుని యొక్క వంశానికి శిరోలంకారమైన పువ్వు యొక్క మొగ్గగా ఉన్న పరమేశ్వరి అంటూ సంబోధిస్తూ ఇందులో ఏం చెప్తున్నారు? అమ్మవారి కన్నులు మన్మథ బాణశోభను పోలి ఉన్నాయట. గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మాణి దధతి అంటే ధనువును సంధించి నారిని లాగినప్పుడు ఆ బాణం ఎలా ఉందిట? కర్ణము అంటే చెవుల వరకు వచ్చి ఉందిట. అలాగే నీ కన్నులు చెవుల వరకు విస్తరించిన విశాలములు, ఆవిడ కన్నులు కూడా చెవుల వరకు విస్తరించి ఉన్నాయట. ఆ బాణాల చివరలలో ఈకల వలె నీ కంటి రెప్పల వెంట్రుకలు ప్రకాశిస్తున్నాయమ్మా అని చెప్తున్నారు. పురాంభేత్తుశ్చిత్త ప్రసమరస విద్రావణ ఫలే, పురాంభేత్తుశ్చిత్త ప్రసమరస విద్రావణ ఫలే, ఇక్కడ త్రిపురాసుర సంహారకుడైన ఈశ్వరుడు అని చెప్తూ ఆయన యొక్క మనసుని గెలిచిందినట ఆ కళ్ళు, అమ్మవారి యొక్క కళ్ళు. ఆ శివుని యొక్క ఈ అమ్మవారి యొక్క కడగంటి చూపులతో ఆ శివుడి యొక్క చిత్తాన్ని భ్రమింపజేసినట అమ్మవారి యొక్క కళ్ళు. అందువలనే ఇక్కడ ఈ మన్మథ బాణాలకు లక్ష్యము త్రిపురాసుర సంహారకుడైన శివుని చిత్తంలోని నిగ్రహాన్ని సడలించడమే కదా. దాని యొక్క లక్ష్యం ఏంటి? ఆ మన్మథ బాణం యొక్క లక్ష్యము త్రిపురాసుర సంహారకుడైన శివుని యొక్క మనసులో ఉన్న నిగ్రహాన్ని సడలించి లోక కళ్యాణం కోసము ఆయన పాటుపడ్డాడు. కాబట్టి అమ్మ నీ చూపులు ఆ లక్ష్యాన్ని సాధించడం అనే ఫలాన్ని కలిగి ఉన్నాయి, అంటే లక్ష్యాన్ని నెరవేరుస్తున్నాయి అమ్మ. ఆ లోక కళ్యాణం కోసం నీ చూపులు ఆ ఏ లక్ష్యమైతే ఉందో మన్మధుడు లక్ష్యము దాన్ని సాధించడం అనే ఫలాన్ని కలిగి ఉన్నాయమ్మా అని చెప్తున్నారు. తవా కర్ణాకృష్ట స్మరశర విలాసం కలయత అని చెప్తూ అమ్మవారి యొక్క కంటి వైభవాన్ని, కడగంటి చూపుల వైభవాన్ని, దానికి ఆ శివుని యొక్క చిత్తము ఎలా భ్రమపడి అమ్మవారి వైపు తిరిగిందో, ఆయన యొక్క చిత్తము, ఆయన నిగ్రహం ఎలా సడలిందో, అమ్మవారి చూపులు ఆ లక్ష్యాన్ని ఎలా సాధించినయో చెప్తూ విశేషమైన వైభవాన్ని తెలియజేస్తున్నారు ఆదిశంకరులు. కాబట్టి ఈ శ్లోకాన్ని శ్రద్ధాభక్తులతో నేర్చుకుందాం. స్వస్తి. శ్రీమాత్రే నమః. గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మాణి దధతి పురాంబేత్తుశ్చిత్త ప్రసమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవా కర్ణాకృష్ట స్మరశర విలాసం కలయతః. గతే కర్ణాభ్యర్ణం గరుతైవ పక్ష్మాణి దధతి పురాంబేత్తుశ్చిత్త ప్రసమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవా కర్ణాకృష్ట స్మరశర విలాసం కలయతః. శ్రీమాత్రే నమః.